కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం మొవ్వ మండలం పెద్దమాలపల్లి గ్రామంలో శ్మశాన వాటికకు స్థలం సరిపోక మృతదేహాల అంత్యక్రియల సమయంలో గ్రామస్తులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా స్థలం లేకపోవడం వల్ల తాము ఎదుర్కొంటున్న ఆవేదనను కలెక్టర్ డీకే బాలాజీ దృష్టికి తీసుకెళ్తున్నారు. మా ఇబ్బందులను దయతో అర్థం చేసుకుని శ్మశాన వాటికి అవసరమైన అదనపు స్థలాన్ని కేటాయించి తమ సమస్యను పరిష్కరించాల్సిందిగా కలెక్టర్ను గ్రామస్తులందరూ వినమ్రంగా వేడుకున్నారు. పామరు నియోజకవర్గం ఎస్ఏ రిజర్వ్డ్ మొవ్వ మండలం మొవ్వ గ్రామం నుంచి మాట్లాడుతున్నామండి. ఆనరబుల్ గౌరవనీయులైనటువంటి కృష్ణా జిల్లా కలెక్టర్ గారు డికే బాలాజీ గారికి మా గ్రామం యొక్క సమస్యను మేము ముందు ఉంచుతున్నాము. సార్ కలెక్టర్ గారు, మా మొవ్వ గ్రామంలో మా పెదమాలపల్లికి ఈ రోజు అక్కడ మాకు కనీసం ఒక్క అంగుళం భూమి లేదు శ్మశానానికి. గత దాదాపు చరిత్ర కాలం నుంచి ఒక పోరం బాకలో మేము సుమారుగా ఒక 5 సెంట్ల స్థలంలో ఒక గట్టి మీద, అంటే మురికి నీరు గట్టి మీద శవాలను పాతి పెట్టడం, దహనం చేయడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, మా గ్రామ పెద్దలు ఒక ఆప్షన్ పెట్టారు, మాకు స్థలం లేదు, మరి శ్మశానంలో ఎవరు కూడా శ్మశానాన్ని సమాధిని కట్టవద్దు అని ఒక ఆంక్షన్ వల్ల ఎవరికాడు సమాధిని కట్టకుండా ఒక రాయి వరకే కట్టుకుంటా ఈ కార్యక్రమాన్ని చేపడుతూ వచ్చారు. మీరు మా మీద దయ ఉంచి ఏదైతే చట్టంలో శ్మశాన వాటికి కావాల్సిన వాళ్ళకి మేము శ్మశాన గవర్నమెంట్ ద్వారా ఇస్తామని చెప్పేసి మీరు మాట ఇచ్చారు గతంలో. అలాగే ఈ మొవ్వ గ్రామానికి మాకు సుమారు దాదాపుగా 500-600 మంది జనాభా కలిగిన మొవ్వ గ్రామం పెదమాలపల్లికి శ్మశాన వాటికి కావాలని చెప్పేసి అది మేము ముందుంచుతున్నాం. సార్, మీరు ఈ మొవ్వ గ్రామాన్ని పరిశీలించి ఈ శ్మశాన వాటికి చూసి మీరు మాకు తగిన న్యాయం చేస్తారని చెప్పేసి మీ ముందు కూడా ఉంచుతున్నాం. మా పెద్దలు, మా గ్రామస్తులు అందరం కూడా, గ్రామస్తులు అంటే అందరికీ కాస్తారు. మా మొవ్వ పెదమాలపల్లి దాదాపు ఇంచుమించు 600-700 మంది జనాభా ఉంది ఇక్కడ. మీరు ఏదైతే గవర్నమెంట్ మన రిలీజ్ చేసిన దాంట్లో శ్మశాన వాటికి మేము కేటాయిస్తాం, మీకు అప్లికేషన్ పెట్టుకోండి, ఆల్రెడీ మీరు ముందుంచారు. మీరు మా గ్రామానికి, మా పెదమాలపల్లికి ఒక శ్మశాన వాటికను దాదాపు ఒక ఎకరం స్థలం కేటాయిస్తారని చెప్పేసి మీ ముందుంచుతున్నాము, మా కమిటీ సభ్యులు. అలాగే మేము రీసెంట్ గా ఒక బోధి సత్వ అసోసియేషన్ మొవ్వ అనేది ఒక రిజిస్ట్రేషన్ చేయించాం సార్. ఆ రిజిస్ట్రేషన్ ద్వారా రేపొద్దున మీకు గ్రీవియస్ లో మీకు గ్రామస్తుల ద్వారా, మా కమిటీ ద్వారా సంతకాలు పెట్టించి ఆ గ్రీవియస్కి వచ్చి రేపొద్దున మీకు సోమవారం నాడు కలెక్టర్ ఆఫీసులో మేము ముందుంచుతాము. ఎందుకంటే మీరు అతి త్వరగా, ఎందుకంటే ఎక్కడికెక్కడ పోస్ట్ జరిగిపోతుంది, అప్లికేషన్ పెట్టిన వారం రోజుల్లోనే మీరు స్థలాన్ని కేటాయించిన సంగతి మాకు ఆల్రెడీ గతంలో వచ్చింది. గుడ్లవల్లేరు దగ్గర ఒక గ్రామంలో మీరు ఇచ్చారంట, అది కూడా మా దృష్టిలో వచ్చింది. కూచిపూడి స్థలాన్ని పరిశీలించారు. కూచిపూడిలో బార్లపూడి రోడ్లో ఉన్నటువంటి జనాభాకి, జగనన్న కాలనీ వాళ్ళకి మీరు స్థలం కేటాయించి కూడా వాళ్ళకి ఇచ్చిన సంగతి మాకు తెలిసింది. అలాగే డికే బాలాజీ గారు అంటే ఈ భారతదేశంలోనే ఒక నెంబర్ 1 కలెక్టర్ గా మీరు పేరు వచ్చి అవార్డు కూడా మీరు ఢిల్లీలో తీసుకున్నారు. అలాగే మీరు మా మొవ్వ గ్రామానికి ఒక 1.5 ఎకరం స్థలం కేటాయించి మీరు మా అందరికి సమస్యకు పరిష్కారం చేకూరుస్తారని చెప్పేసి మా మాలపల్లి నుంచి సభాముఖంగా మీకు తెలియజేస్తున్నామని. జై భీములు.